అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ పెద్ద షాక్ ఇచ్చాడు. యూరప్ దేశాలు ఇచ్చినటువంటి దన్ను, యూరప్ దేశాల సైన్యాన్ని కూడా పంపిస్తానన్నటువంటి నమ్మకం, తద్వారా యుద్ధాన్ని కొనసాగించడం, లేదంటే కనుక యుద్ధ వాతావరణాన్ని కొనసాగించడం, తద్వారా తన నాయకత్వాన్ని కాపాడుకోవడం, ఉక్రెయిన్ ఎట్టా సచ్చినా పర్లేదు అనేటటువంటి రూట్లో ఉన్నాడు. రెండవది, ఇప్పుడు ఓడితే జనాలే చంపేస్తారు, ఎందుకంటే ఓడిపోయినటువంటి ప్రదేశాలు ఏవైతే రష్యా ఆక్రమించుకున్న ప్రదేశాలు తిరిగి తీసుకోకపోతే గనక తన అధ్యక్ష స్థానం వేస్ట్, అదే సందర్భంలో తిరిగి తీసుకుందామంటే సాధ్యం కాదు. అలాగని చెప్పి శాంతి ఒప్పందానికి ఓకే అంటే ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేసి ఇతను చంపేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు, లేదా యుద్ధ వ్యూహం ద్వారా ఇతన్ని ఉరివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితులలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినటువంటి మినరల్స్ డీల్కి, ఏదైతే 50% మినరల్స్ ఇవ్వాలన్నటువంటి డీల్కి నో చెప్పాడు. అదే సందర్భంలో అమెరికాకి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే మాకు తిరిగి ఇవ్వాలి అన్నటువంటి దానికి సంబంధం లేదని తోసిపుచ్చాడు. అలాగే డిప్లొమసీ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం, ఏదో డబ్బులు ఇస్తాము, డబ్బులు తీసుకోవాలి మా దగ్గర అన్నటువంటి కాన్సెప్ట్ అయితే కుదరదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు.